ఈరోజు వంకాయ పులుసు చేశానండి. అంటే మా పద్ధతిలో మేము ఎలా వండుకుంటామో వీడియోలో పెడుతున్నానండి. మాది పల్లెటూరు అని చెప్పాను కదండి. ఇంకా మేము దీంట్లో వంకాయ పులుసు అంటే నాచులర్గానే వెనకడ పద్ధతిలో వంటలే మేము వండుకుంటామండి. ఇలాంటివన్నీ కూడాను. దీంట్లో కొత్తిమీర అయ్యేమి వేయమండి. ఓన్లీ కరివేపాకు ఒకటే వేస్తాము. చక్కగా వంకాయ ముక్కలు కోసేటప్పుడు కంటర్ లేకుండా నీళ్ళల్లో కొంచెం 2 మజ్జిగ చుక్కలు కానీ గళ్ళుప్పు కానీ వేసుకుంటే కంటర్ ఉండవండి. తర్వాత ఇంకా కోసేసిన తర్వాత తాలించేసేసుకొని తర్వాత ఇలా ఎగరేసుకుంటూ ఉండాలండి. ముక్క చిమిడిపోకోకుండా మనకి ఉడికేటప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుందండి. గరిటెతో తిప్పితే ఏమవుద్దంటే ముక్క చిమిడిపోయినట్టు అయిపోతుందనమాట. అలా లాస్ట్కి వచ్చిన తర్వాతే కొంచెం అడుగంటుతుందనంగా గరిటె పెట్టాలి. కానీ ఈలోపు మొత్తం మనం ఆ మసికుడితోనే ఇలా దాకనే కదిలించుకుంటూ ఉండాలండి, ఎగరేసుకుంటా. ఆ తర్వాత కొంచెం కారం తక్కువే వేసుకోవాలండి. వంకాయ కూరలో ఊరినే ఎక్కువైపోతుంది కారం. కొంచెం చూసుకుని అలా వేసేసి కదపకూడదండి, మూత పెట్టేసేసేయటమే. మూత పెట్టేసేసి అట్టు పెట్టేసుకున్న తర్వాత చక్కగా కొంచెం చింతపండు గుజ్జు తీసుకుని ఆ నీళ్లు పోసేసేసుకుంటానండి. మళ్ళీ నీళ్లు మామూలుగా యాజిటీస్గా పోసుకుంటేనే చక్కగా ఉడుకుతుందండి. కూర భలే టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇలా వండండి, నాచులర్గా ఉండిద్ది, బాగుండిద్ది. దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, తాలింపు దినుసులు కానీ ఏం లేదండి. ఒక ఉల్లిపాయ, వంకాయ, కరివేపాకు, ఇంతే వంకాయ పులుసు కూర రెడీ అయిపోయినట్టే. బాగుండిద్దండి, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. మనకి మసాలాలు ఫ్లేవర్ ఏమీ రాకోకుండా స్టమక్ కూడా చక్కగా ఫ్రీగా ఉండిద్ది అనమాట తిన్నా సరే. అలా వండేటప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం అలా ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి చేసుకుందామండి. మనం 4 పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా చేసుకుని అవి దాంట్లో వేసేసేద్దాం. ఆ పులుసు ఆ ముక్కలకి అట్లా పట్టి కొంచెం తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి, పుల్ల పుల్లగా బాగుండిద్ది పచ్చిమిర్చి కూడా. మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ ఉడకనిద్దామండి ఒక 5 నిమిషాలు. కూర అయితే ఒక అరగంట సేపు పట్టిద్దండి వండడానికి. కాకపోతే ఏంటంటే హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి వండుతాం కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఇంకా అంతేనండి, మనకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టేనండి. చూసారా, చక్కగా పచ్చిమిర్చి కూడా మగ్గిపోతాయి. ఆ పులుపులో పచ్చిమిర్చి తింటుంటే భలే ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసిన వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నానండి. ఇంకా దగ్గర పడిపోయినట్టేనండి కూర. చాలా స్లోగా పెట్టేశానండి ఇప్పుడు మంట. అట్లా పెడితే గుజ్జు గుజ్జుగా చక్కగా ఉండిద్దండి కూర. ఇప్పుడు కట్టేసేసుకుందాం, ఇంకా చాలు, దగ్గరికి వచ్చేసింది కదా, కట్టేసేసుకుందాం. ఉంటానండి. మరో వీడియోతో రేపు కలుస్తానండి.